వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి పోలింగ్ అయితే ముగిసింది కానీ ప్రశాంతంగా మాత్రం ముగియని పరిస్థితి. ఎక్కడికక్కడ ఘర్షణల వాతావరణం చూసినాం కదా. ఇక అక్కడితో ఆ ఎపిసోడ్ క్లోజ్ అయ్యింది అని అందరం అనుకున్నాం. ఈవెన్ ఓటు వేయిన వాళ్ళు, ఓటుకు డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన వాళ్ళు ఇట్లా అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. సో ఓట్లు వేయలేరు కదా, మా పైసలు మాకు ఇచ్చేసేయండి. బస్తీలలో ఇప్పుడు ఇదే పరిస్థితి, అపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి, కాలనీ అసోసియేషన్లో కూడా ఇదే పరిస్థితి. చాలా వింత విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు ఇనని వార్త అసలుకి ఇది నాకు కూడా. కానీ ఇప్పుడు బస్తీలల్లో అదే జరుగుతుంది. అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లకి కంటిన్యూగా కాళ్ళు, లిస్టులు, వాట్సాప్లు చేసి మరి వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టండి అని బూత్ ఇన్ఛార్జ్లకి, అసోసియేషన్ ప్రెసిడెంట్లకి, అపార్ట్మెంట్లో ఉండే అసోసియేషన్ ప్రెసిడెంట్లకి, కాలనీల ప్రెసిడెంట్లకి ఇప్పుడు కంటిన్యూ నిన్నటి నుంచి ఇదే కార్యక్రమం నడుస్తుంది. యూసుఫ్ కూడా, రహమత్ నగర్, మధురా నగర్ దగ్గర ఉండే ఒక కాలనీ అపార్ట్మెంట్లో కూడా ఇదే సిచ్యువేషన్. ఎస్, చాలా విచిత్రమైన పరిస్థితి. ఏంటి తెలుసా, ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓట్లు స్వచ్ఛందంగా వేయాలి. ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే టైం. సో ఓటర్లను ఎవ్వరూ ప్రలోభ పెట్టొద్దు. ఇన్ కేస్ ఎవరైనా అట్లా ప్రలోభ పెట్టినా, డబ్బులు పంపిణీ చేసినా, లేదంటే గిఫ్ట్లు పంపిణీ చేసినా, ఇంకొక రకంగా ఓటర్లను ప్రభావితం చేసినా వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది. సో ఈ ముచ్చట చాలా బాగుంది, చెప్పడానికి వినడానికి చాలా ఉత్తమంగా ఉంది. కానీ బై ఎలక్షన్ల పరిస్థితి ఎట్లా ఉంది అనేది అందరికీ తెలిసిందే. దొంగోట్లు, రిగ్గింగ్లు, పైసలు పంపిణీలు, కార్యక్రమాలు, హడావిళ్ళు, గొడవలు, ధర్నాలు ఇవన్నీ చూసినాం కదా. సో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది అని అనుకున్నాం. కానీ ఈ ఎపిసోడ్ మళ్ళీ ముగియలేదు, కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అదేంటి తెలుసా, కమ్బ్యాక్ పాలసీలు, డబ్బులు మళ్ళీ రాబట్టుకునే పాలసీలు స్టార్ట్ అయినాయి. సో ఎగ్జాక్ట్గా చెప్తే ఎక్కడంటే ఎర్రగడ్డ, రెహమత్ నగర్, యూసుఫ్ గూడ ఈ డివిజన్లల్లో ఉన్న ఇంట్లల్లో ఎవరైతే ఒక్క ఇంట్లో ఒక నలుగురు ఉంటే, నలుగురికి ఒక పార్టీ 2500 ఇస్తే ఇంకొక పార్టీ వచ్చి 1000 రూపాయలు ఇచ్చింది. అయితే 2500 ఏ పార్టీ అయితే ఇచ్చిందో ఆ పార్టీ బూత్ ఇన్ఛార్జులు ప్రతి ఇంటికి పోయి చూస్తున్నారు, ఓట్లు వేసినరా లేదా వీళ్ళు అని తెలుసుకొని మరి స్లిప్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఓటు వేసినరా లేదా అనే సర్వే కూడా ముందే చేసుకున్నారు. ఎవరైతే వెయ్యలేదో వాళ్ళని టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడంతో పాటు ఓటు వేయలేరు కదా, మేము ఇచ్చిన 2500 ఇంటూ నలుగురు ఎన్ని డబ్బులైనా అన్నీ మాకు రిటర్న్ ఇవ్వాల్సిందే, వసూలు చేసి తీరుతాం మేము అని ఖరాఖండిగా కచ్చిగా కూర్చొని, ఇంకా చెప్పాలంటే అప్పులు ఇచ్చేటోళ్ళు ఎవరైనా అప్పులు ఇస్తే వెనకటికి పొద్దున్న ఇంటి ముందు వచ్చి నా వడ్డీ ఇస్తావా, నా అసలు ఇస్తావా అని ఎట్లా అడుగుతారో సేమ్ అదే సీన్ కనిపిస్తుంది ఇలా బస్తీలలో. ఈవెన్ బస్తీ వాసులు కూడా ఏందిది అని ఆశ్చర్యపోయే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ చూసారు, అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అసలు రొటీన్కి భిన్నంగా ఉన్నారు. నాకు తెలిసి డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఓటు వేసినా ఓటు వేయకపోయినా చెల్తాయి, ఏముందిలే లాస్ట్లో మనం ఎట్లా చేసినాము ఇప్పుడు కూడా అట్లనే చేద్దామని ఇంట్లో ఆరామ్సే వండుకున్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి నిద్ర లేకుండా కనిపిస్తుంది. అండ్ ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఏకంగా ఎస్పీఆర్ హిల్స్ ఒక కుటుంబంలో 18 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఇంట్లో అందరివి కలిపి 18 ఓట్లు ఉంటే ఒక పార్టీ వాళ్ళకి 45,000 రూపాయలు ఇచ్చింది. సో 45,000 రూపాయలు ఇస్తే ఆ 18 మందిలో కేవలం 4 మాత్రమే వచ్చి ఓట్లు వేసారు. మిగతా మంది ఎంజాయ్ చేసారు ఆ రోజు. ఇంకోటి ఏంటంటే అక్కడ నియోజకవర్గం వరకు మాత్రమే ఉండే ఆఫీసులు, స్కూళ్ళు హాలిడే, బయట మాత్రం ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి యథావిధిగా కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళారు, ఇంకొంతమంది మిగతా పనులకు పోయారు. ఇంకేముంది, ఆ రోజు ఓటు వేయలేరు, లైట్ తీసుకున్నారు. కానీ వాళ్ళని మాత్రం బూత్ ఇన్ఛార్జ్ అస్సలు లైట్ తీసుకోవట్లేదు. వెళ్ళి ముక్కు పిండి మర్యాద బద్దల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. 45,000 ఇచ్చినాం మీకు, 4 ఓట్లు వేసారు అంటే 45,000కి వెళ్ళి 2,500 ఒక్కొక్కరికి చొప్పున. అంటే ఎన్నైనాయి, 10,000 మీవి, మిగతా 35,000 మావి. ఇచ్చేసేయండి. ఓటు వేయలేరు కదా, ఎందుకు మీకు ఇవ్వాలి? మీకు గిఫ్ట్లు ఇచ్చినాం కదా, ఆ గిఫ్ట్లు కూడా మళ్ళీ మాకు బ్యాక్ ఇచ్చేసేయండి. పైసలు, గిఫ్ట్లు అన్నీ మీరు ఇచ్చే వరకు ఇటుకెళ్ళి కదలం అని బూత్ ఇన్ఛార్జ్లకు కొత్త పని అప్పచెప్పారు అనమాట. వసూళ్ళ కార్యక్రమం చాలా వింతగా అనిపించింది. అన్ని పేపర్లలో ఇవాళ ఫ్రంట్ పేజీలు ఇదే వార్త. ఎందుకంటే అది నిజం, వాస్తవం. బస్తీలలో, కాలనీలలో ఇదే పరిస్థితి. మరి అపార్ట్మెంట్ల పరిస్థితి ఏంది అని అంటే, అపార్ట్మెంట్లలో కూడా ఒక అపార్ట్మెంట్లో ఒక 42 ఫ్లాట్లు ఉంటే అలా కేవలం 10 ఫ్లాట్లు ఉండేవాళ్ళు మాత్రమే ఓట్లు వేసిన పరిస్థితి. మిగతా 32 మంది ఫ్లాట్లల్లో ఎక్కడ పోయినరో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఓటింగ్ శాతం మనం చూస్తుంటే జనరల్ ఎలక్షన్ కంటే ఈ ఇయర్ ఓటింగ్ శాతం పెరిగింది. కాకపోతే కనీసం 50% కూడా మించలేదు.
సో మించని ఓటర్లు ఎవరు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు అంటే ఈ 100%లో ఇంట్లో 15% మంది అక్కడ నియోజకవర్గంలో లేరు, గతంలో ఉండేవాళ్ళు. సో ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ వాళ్ళకు ఓటు ఉంది, ఓటర్ స్లిప్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో 15% మంది పబ్లిక్ అసలు అటువైపు కూడా చూడలేరు. కానీ ఉన్నవాళ్ళు కేవలం ఆ నియోజకవర్గంలో మాత్రమే ఎలక్షన్ కమిషన్ హాలిడే డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్ళది వేరే చోట్ల ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి లీవ్ ఇయ్యక కొంతమంది, మళ్ళీ లీవ్ పెట్టినా డబ్బులు కట్ అవుతాయి, పేడ్ లీవ్ కావు కాబట్టి ఇంకొంతమంది అట్లా వాళ్ళ నిత్యం బిజీ ఉండే లైఫ్లో ఎన్నికల్లో ఓటు వెయ్యాలా వద్దా అనే విషయంలో కన్ఫ్యూజన్లో కొంతమంది, అసలు వెయ్యొద్దని విరక్తితో కొంతమంది, అట్లా అందరూ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళకి ఎన్ని ఒపీనియన్లు ఉన్నా డబ్బులు మాత్రం మంచిగా తీసుకొని జోబులలో పెట్టుకున్నారు, సో ఇంట్లలో పెట్టుకున్నారు. కానీ అందుకనే ఇప్పుడు ఇచ్చిన డబ్బులకి మాకు ఫలితం లేదు కాబట్టి మీకు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి అని వసూళ్ల కార్యక్రమం రాబట్టారు. సో గందరగోళంగా కనిపిస్తుంది బస్తీలలో ప్రజల దగ్గర పైసలు ఒక్కసారి ఇచ్చిన తర్వాత వసూలు అవ్వడం ఎంత టఫెస్ట్ అనేది బూత్ ఇన్ఛార్జ్లను అడిగితే తెలుస్తుంది ఇవాళ. సో బూత్ ఇన్ఛార్జ్ల పని ఇవాళ ఇదే కనిపిస్తుంది. ఎలక్షన్స్ అయిపోయినాయా, డన్, పోల్స్ వచ్చేసినాయా, ఇక నిన్న మధ్యాహ్నం నుంచి వసూళ్ల కార్యక్రమం. ఇంకా స్టిల్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న టైంలో కూడా బస్తీలల్లో ఎవరు ఓట్లు వేయలేరని లిస్టు పట్టుకొని వెళ్ళి కన్ఫామ్ చేసుకొని మరి డబ్బులు రిటర్న్ లాబట్టే పని జరుగుతుంది. అది ఇక డబ్బుల గురించి మనం తర్వాత మాట్లాడితే ఒక క్లారిటీ కనిపిస్తుంది. అంటే గ్రౌండ్ రియాలిటీగా వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టిర్రు, గ్రౌండ్ లెవెల్లో ఎంత ఫోకస్ పెట్టిర్రు, ఎవరి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లకు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినాం, వాళ్ళు వచ్చి ఓటేసినరా లేదా అంటే క్లియర్గా అసలు ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు చేసిన పని చేయట్లేదు. ఎస్, అట్లే అనిపిస్తుంది నాకు. ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు చేసే పని ముందు తూచే. ఎందుకంటే డబ్బులు ఇవ్వద్దు కానీ వీళ్ళు ఇచ్చిండ్రు, అది ఎలక్షన్ కమిషన్ చూసినా చూడనట్టు వదిలేసింది. అండ్ ఇచ్చిన డబ్బులకు వీళ్ళు ఓట్లు వేయలేరు కాబట్టి మళ్ళీ రివర్స్ తీసుకువచ్చే ప్రయత్నంలో కూడా వాళ్ళు ఓటర్ల దగ్గరకు పోయి బెదిరిస్తున్నారు. సో ఇది కూడా ఉల్లంఘననే. కానీ ఇది కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదంటే ఎలక్షన్ కమిషన్ కంటే కూడా షార్ప్గా బూత్ ఏజెంట్లే ఇవాళ పనిచేసే పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక టాస్క్ కూడా పెట్టిండ్రు. అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అసోసియేషన్ ప్రెసిడెంట్కి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇగో పలానా అపార్ట్మెంట్ వాళ్ళకి మీకు ఇన్ని డబ్బులు మేము ఇచ్చినాం, మీరు ఇంత పంపిణీ చేసారు, ఇన్ని ఓట్లు వేసారు, ఇన్ని ఓట్లు వేయాలి, ఇగో ఓట్లు వేయని లేని వాళ్ళ జాబితా మీకు వాట్సాప్ చేస్తున్నాం, వీళ్ళ దగ్గర నుంచి అంత డబ్బులు రాబట్టుకునే బాధ్యత మీదే, ఆ డబ్బులు రాబట్టుకొని మీ అపార్ట్మెంట్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. అదే ఇక కాలనీలు అయితే కాలనీ అసోసియేషన్లో కూడా సేమ్ వర్డ్ ఇదే చెప్పారు, డబ్బులు రాబట్టే పూర్తి బాధ్యత మీదే, ఎందుకంటే మీ చేత మీదనే పంపిణీ జరిగింది కాబట్టి ఆ డబ్బులు రాబట్టి మాకు ఇయ్యకండి, మీ అభివృద్ధికే మీరు ఉపయోగించుకోండి. కానీ బస్తీలో మాత్రం అట్లా కాదు, డబ్బులు ఇయ్యలేరు కాబట్టి బూత్ ఇన్ఛార్జ్లో ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలి అని బూత్ ఇన్ఛార్జ్లకి మాట చెప్పారు. సో మొత్తానికైతే ఎలక్షన్ ముగిసిన తర్వాత కూడా కొత్త డ్రామాలు, కొత్త పరిస్థితులు డివిజన్లలో చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా అంత ధీమాగా పోయి డబ్బులు వసూలు చేయడం ఏందో, ఇచ్చేటప్పుడు మాత్రం మాకే ఓటేయండి అని ఎన్ని మాటలు చెప్పించారో ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ జనరల్గా బస్తీలలో కాలనీల అపార్ట్మెంట్లలో మనకి వెళ్తే ఒక మాట వినిపిస్తుంటుంది, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే క్యాండిడేట్స్ కనిపించడం కావచ్చు, లేదంటే గెలిచిన అభ్యర్థిగా ఉండే అప్పుడు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇటువైపు కూడా తొంగి చూడరు, వాళ్ళ కార్యకర్తలు కూడా చూడరు, మాకు ఇవాళ ఓటు వేయమని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తుంటారో బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడ ఉండే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎవరు ఎలక్షన్ అయిపోయిందంటే ఇంకా తెల్లారి నుంచి మా మొహాలే చూడరని. పాపం వాళ్ళు అంత ఫీల్ అయినరని ఓటర్లు ఈసారి మొహాలు చూస్తుడు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వసూలు చేసే పనుల కార్యక్రమం జరుగుతుంది. కానీ చాలా వండర్గా అనిపిస్తుంది ఇది. సో ఇది మనం మాత్రమే చెప్పడం కాదు, ఇప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో అదే ఉంది. వాళ్ళు డబ్బులు ఇచ్చే వరకు కూడా వదిలే పరిస్థితి అయితే లేదు. ఖర్చు అయిపోయినాయి అంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో అని కూడా డేట్ రాసుకొని పోతున్నారట ఆ ఇంటి అడ్రస్ పైన, ఓటర్ స్లిప్ పైన. అట్లుంది సిచ్యువేషన్. మరి ఇంత జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ సార్లు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు. ఎందుకంటే బై ఎలక్షన్లో ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, తర్వాత ధర్నాలు చేసే పరిస్థితిలో ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేని పరిస్థితి. ఇక పోలీస్ వ్యవస్థ దగ్గర అయితే ఒక బూత్కి సంబంధించిన డివిజన్లో పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు అనే విజువల్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా. ప్రశాంతంగా నాకు సంబంధమే లేదు, ఎవరైనా దొంగోట్లు వేసుకోండి, ఎవరైనా రిగ్గింగ్ చేసుకోండి, ఎవరైనా కొట్లాడుకోండి, నా పని మాత్రం నేను తిన్నా కాబట్టి హాయిగా పడుకుంటా అనే స్థాయిలో ఆ విజువల్ అయితే కనిపిస్తుంది. చూసిన తర్వాత మీరు కూడా చెప్పండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మొత్తానికైతే ఇప్పుడు వసూళ్ల పని చాలా సీరియస్గా చేస్తున్నారు. సో మరి ఆ వసూళ్ళలో ఎంతవరకు సక్సెస్ అవుతారో, మరి ఓటర్లు వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్తారనేది చూద్దాం.